బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వేధిస్తున్నారంటూ రైతు కమ్మ వెంకట్రావు జిల్లా కోర్టును ఆశ్రయించారు. పిడుగురాలలోని తన భూమిని తక్కువ అమౌంట్కు రిజిస్ట్రేషన్ చేయాలని గల్లా రామచంద్రరావు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తనపై తన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టాలని కూడా చూస్తున్నట్లు బాధితుడు తెలుపుతున్నాడు. ఎమ్మెల్యే భర్త నుంచి తమను రక్షించాలని కోరుతున్న వెంకట్రావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. గుంటూరుకి సంబంధించి వెస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి రియల్ ఎస్టేట్లో ఎమ్మెల్యే భర్త తమకు వేధింపులు గురి చేస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులే తిరిగి వారిపైన కేసులు పెడుతున్నారంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాళ్ళు బాధితులు ఉన్నారు. సార్, మీ పేరు ఏంటి, అసలు ఏం జరిగిందండి? నా పేరు కమ్మ వెంకటరావు అండి. నేను రైతునండి. పిల్లలతో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. ఎక్కడ రైతు మీరు? కేసుపాడండి, ప్రొసూర్ మండలం. నా పిడుగురాళ్ళలో పొలం ఉందండి. వాళ్ళు నా పొలం కావాల్సి వచ్చింది. వెంచర్ ఎత్తనం 100 ఎకరాల్లో ఇవ్వమన్నారండి. అంటే వాళ్ళ వెంచర్కి దగ్గరలో ఉందా మీ పొలంలోనే ఉందండి, ఒక చుట్టూరు వాళ్ళది ఉంది. నన్ను అడిగితే నేను ఇస్తానన్నానండి. ఒక 4 ఎకరాలు 90 సెంట్లు అగ్రిమెంట్ అయ్యానండి వాళ్ళకి. పోయిన సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు నాకు చెక్కులు ఇచ్చారండి. 3 చెక్కులు గల్లా రామచంద్రరావు రామరాంబ టౌన్షిప్ మీద ఇచ్చారు వెంచర్ వేయడానికి. అగ్రిమెంట్ అయ్యానండి. ఆ వెంచర్లోనే 4 ఎకరాల 90 మొత్తం ఎత్తే చెక్కులు బోన్సోనియండి. తర్వాత ఇంకా 3 ఎకరాలు 7 సెంట్లు ఉంది, అది ఈయమన్నారు. నేను ఈయనన్నానండి. ఇది అయిన దాకా ఈయనన్నాను. తర్వాత దాంట్లో కూడా మట్టి తోలారండి. తోలితే నేను పోతే కాళ్ళు ఎరగకూడదు. దాంట్లోకి వస్తే ఎవడురా నువ్వు రావడానికి ఇల్లేదంటే నేను గురిజాల పోయి కోర్టులో దావా నెంబరు OS 27/2023 అవును సార్, నేను మా నాన్నగారు కోర్టు వేసామండి. అక్కడ గుర్రానికి మా బెదిరిస్తున్నారండి. 23వ తారీఖు రిజిస్టర్ చేయించుకుంటూ రమ్మన్నారండి. నేను వెళ్ళివండి. అది 4 ఎకరాలు 90 సెంట్లు, 1 ఎకరం తీపిచ్చి 3 ఎకరాలు 90 సెంట్లు రిజిస్టర్ చేయించుకున్నారు. నా డబ్బులు నాకు ఇచ్చేసారు కంప్లీట్గా. మళ్ళీ ఊరుకున్నారు. అనుకున్న ప్రకారం ఇచ్చేసారు నా డబ్బులు. నాకు 3 ఎకరాలు 90 వాళ్ళకి నా చెక్కులు కూడా తీసుకున్నారు బోన్సని. మొత్తం డబ్బులు ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయాక ఒక నెల అయిన కానీ మళ్ళీ మొదలు పెట్టారండి. మొత్తం 3 ఎకరాలు 90 సెంట్లు, ఆ 3 ఎకరాల్లోనే ఎకరం చెయ్యి నేను చేయను అంటున్నానండి. మన ఆయన పుట్టినరోజు పండగంట, దానికి గిఫ్ట్గా 30 లక్షలు ఇస్తాం. గోండా సుబ్బారావు, కొల్లి సామిరెడ్డి, మురళి అనే వాళ్ళు వచ్చి మేము ఏమైనా చేసుకోపోండి అంటే, అరే నీకు కర్నూలు సాయిబు ముస్లిం ఆయన పేరు బట్టి రైలు కింద వస్తారా నువ్వు చదువుతున్నాను మా పిల్లగాడిని బెదిరించారు. మేము చేయలేకపోయారు. చంపుతాంరా, గుంటూరు మాదేరా, నేనే గుంటూరు ముఖ్యమంత్రిని, నువ్వు ఎవడు జని దిక్కుండోడు కూడా చెప్పు, పోలీసులు అంతా నాకల్లే ఉంటారు, విచారించుకోపోమా. చూస్తాం గుంటూరులో ఎడదురుతున్నా. నాకు మన శనివారం అండి, నేను మా బాబు ఖరీదు తీసుకుపోతున్నాం అండి. జేకేహెచ్ కాలేజ్ రోడ్లో ఉంటారు. విజయనగర్ 3/10లో ఉంటామండి. MG రెసిడెన్స్లో ఉంటానండి. నేను అద్దిల్లండి. నన్ను గుద్ది నా కొడక ఎమ్మెల్యే గారు చెప్తే శివరాయని వాళ్ళు గుద్దుతున్నారండి. ఆయన పేరు చెప్పగానే మా భయం పెట్టి ఉరికివండి. మా ఇంట్లోకి ఇద్దరం బండి వదిలిపెట్టి, ఇతను మా బండి వదిలిపెట్టి ఉరికివండి. పట్టుకోండి మా ఇంట్లో పట్టుకోండి. మేము CCTVలోనే మా దాంట్లో రాలేదండి వాళ్ళు. మేము తర్వాత వచ్చి హరిబాబు గారికి ఫోన్ చేశాను, మన లాయర్ గారు. ఆయన వచ్చేయమన్నాడండి. వాళ్ళ ఇంటికాడికి రమ్మన్నాడు. నేను పలానా సాట్ అర్జెంట్కి వచ్చాడు అన్నాడు. మేము వచ్చామండి మా బాబు మేమందరం. వస్తే ఆ తర్వాత అరగంటకు పోలీసులు తీసుకొని నా బండి లాక్కొని పోయి పోలీసులు వచ్చి మా ఇల్లంతా శోధించారు. పోలీసులు వచ్చారు. పట్టాపురం SIలు ఇద్దరు, CA అందరూ వచ్చారండి. ఏమన్నారు? వీళ్ళు యాడికి పోయారు మీ అందరికి తెలుసు అని అడిగారంట అక్కడ వాళ్ళని, మా వానర్ వాళ్ళని. మాకు తెలియదా ఎక్కడ పోయారో అని చెప్పారు. ఇంటి వానర్ మా యాడి పోయారు తెలియదు, మరి రోజు ఉంటారు మరి లేరు, యాడి పోయారు మాకు తెలియదు అన్నారు. అన్న 5:30 గంటకి SC ST కేసు పెట్టి మళ్ళీ ఇది చేశారండి. మమ్మల్ని పిలిపించారు. మిమ్మల్ని స్టేషన్కి వెళ్ళిపోయేలా SC ST కేసు పెట్టి మా బాబుని ఇది చేసి నువ్వు ఎట చదువుకుంటాను ఏ రోజు ఫోన్ చేపిస్తుంటే CA గారు చేశారా, పోలీసులు కానీ ఏరే అతను నా నెంబర్ తీపిచ్చి ఫోన్ చేస్తే ఇంక మేము ఫోన్ ఇచ్చా పెట్టుకున్నాం. పోలీసులు ఏమైనా చేశారా? మేము మీద కేసు పెట్టామని కానీ పెట్టామన్నారండి. మళ్ళీ తర్వాత నువ్వు ఏదైనా పోయి ఆయన కాళ్ళ మీద పడి ఏదో చేసుకోమాట ఉంది. పట్టాపురం పోలీసులు అండి. ఏది స్టేషన్కి పిలిపించి మీతో మాట్లాడారా? లేకపోతే పిలిపించలేదు సార్, వాళ్ళ మనుషులు వచ్చారు సార్. వాళ్ళ మనుషులను పోలీసులు వాళ్ళు బెదిరించి ఇట్లా చెప్పారు. వాళ్ళ మనుషులు కాదమ్మా మేమంటుంది. ఇప్పుడు పోలీసులు మీ మీద అట్రాసిటీ కేసు పెట్టామన్నారు కదా, మిమ్మల్ని పిలిపించి నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే ఇట్లా కేసు నమోదు చేసామని చెప్పారా? లేదు సార్, మాకు చెప్పలేదు. మేము అక్కడ గుద్దిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అదే అన్నారు. నేను అన్నాను సార్,
మామూలుగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మీరే గుద్ది మమ్మల్ని ఇలా ఎందుకు హెరాస్ చేస్తున్నారంటే ఎవడా పోలీసులు అంతా మామూలే, గల్లా రామచంద్రరావు మేమంతా కలిసి పోలీసులు అయితే మీతో ఇప్పటిదాకా డైరెక్ట్ మాట్లాడాల లేదు సార్, పోలీసులు రాలేదు, మాట్లాడాల, కానీ వీళ్ళే బెదిరిస్తున్నారు. వీళ్ళే పోలీసుల పేరుతో బెదిరిస్తున్నారు. వీళ్ళు కలిసి ఇంటికి వచ్చారు. ఆ పోలీసులు వచ్చారు మీ ఇంటికి? సార్ వచ్చారు, అప్పుడు మేము లేవు సార్ అది, కానీ ఆ ఫుటేజ్ అంతా ఉంది. సర్చింగ్ కోసం వచ్చారు సార్. ఆ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవలేదు సార్. మా బండి ఆ కొట్టి తీసుకెళ్లారు కదా సార్, తీసుకెళ్ళిందేమో మమ్మల్ని కొట్టి ఉన్నోళ్ళు, పోలీసులు వచ్చి బండి పెట్టెళ్ళారు సార్. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్సీ ఉంది సార్, నా దగ్గర ఉంది. ఉంది సార్, తీసుకు చూపించి ఇక్కడే ఉంది సార్. అది ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉంది. నాకు ఇక్కడ 4 దెబ్బలు వేశారు, మొహం మీద కొట్టారు, నాన్నగారిని ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు. ఆయనకేమో ట్రైజెమల్ న్యూరాలజీ ఉంది, బాగా నొప్పి వచ్చి మేము హై టాకీకార్డియా వచ్చి ఫుల్ ఇంకా తల తిరిగి పడిపోయాము, ట్రీట్మెంట్కి వెళ్ళాము సార్. అది ఎమ్మెల్సీ కూడా తెచ్చుకున్నాము. అది సార్ ఏమంటారు అసలు మొత్తానికి? వాళ్ళు మొత్తానికి 4 ఎకరాలు 30 లక్షలకి చేయాలని బెదిరిస్తున్నారు సార్ నాన్నగారిని. ఇంటికి కూడా వచ్చి అమౌంట్ చెప్పారా? ఎంత చెప్పలేము సార్. అది రాసుకుని అంటున్నారు. లేదు సార్, అదేదో నాన్నగారు, నాకు దాని గురించి తెలియదు, కానీ ఇంటికి వచ్చి బెదిరించినప్పుడు నేనున్నా సార్ ఇట్లా. అప్పుడు నాన్నగారు నేను చేయను అన్నారు. అది సార్ జరిగింది. కానీ బెదిరించారు సార్. వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఆయన చేసి ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా అని చెప్పారు సార్. అది మరి ఇప్పుడు మీరు కోర్టును ఆశ్రయించారా? మళ్ళీ ఏమైనా ఆశ్రయించారు కోర్టుని? కోర్టును అదే సార్, అంటే లాయర్ గారు ఆశ్రయించారు, నేనేం అడగలేదు సార్, నాకు అంత డీటెయిల్స్ తెలియదు సార్. నేను జస్ట్ అసలు ఏమని కోరుకుంటాను, వాళ్ళ నుంచి రక్షణ కోరుకుంటాను కావాలి సార్. గల్లా రామచంద్ర అని అతని నుంచి మాకు చాలా రక్షణ కావాలి సార్. ఆయన చాలాసార్లు బెదిరించాడు. మేము ఇప్పుడు ఈ స్థాయికి వస్తుందని మాకు తెలియదు సార్. నువ్వు డైరెక్ట్గా ఆయన మాట్లాడడం రామచంద్ర నిన్నా సార్, యాక్చువల్గా మా నాన్నగారితో మాట్లాడుతుంటే విన్నాను. మా నాన్నగారు అప్పుడు అట్లా ఎట్లా అయింది నాన్న, మనం అనుకున్న దానికి వెళ్ళాలా అని అనుకున్నాము, కానీ ఈ స్థాయిలో బెదిరిస్తారు నాకు తెలియదు సార్. ఇంటికి రావటం, చుట్టూ అట్లా రావటం అని చేస్తున్నారా? అంటే అదే మన కొత్తోళ్ళు మనకు తెలియదు కదా సార్, కొత్తోళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా మాకు వాళ్ళని మేము ఖచ్చితంగా చెప్పలేము కదా, ఉండటమైతే జనాలు అక్కడంతా ఉండేవాళ్ళు సార్. అది సార్. ఇది ప్రధానంగా కూడా ఈ బాధితులు కూడా ఒకే అంశం చెప్తున్నారు. తమకు సంబంధించి పిడుగురాళ్ళలో ఉన్నటువంటి భూమికి సంబంధించి వెంచర్లో అగ్రిమెంట్ చేసుకున్నాము. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా తమకున్నటువంటి 3.5 ఎకరాలను కూడా తమకు రాసియాలి, లేని నేపథ్యంలో ఎంత అంటే 30 లక్షల రూపాయలు ఇస్తాము అనే విధంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళైతే ప్రస్తుతం కోర్టును అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరి ఈ కేసులో కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు. దాంతోపాటు ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్లకు సంబంధించి గల్లా మాధవి కానీ ఆమె భర్త రామచందర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు కోర్టు నుంచి.